అయ్యో మంచితనమే కదా నాన్న, మంచితనం కావాలి. అది ఉపకారమే కావాలి. ఏం కలెక్కు నువ్వు నేనే మరి పక్కన అంటే మనం అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే ఫోటోలు ఏం తీకు వీడియో వస్తుంది అక్కడ, వీడియో వస్తుందా? గుర్తు పెట్టుకుంటా నేను. రైట్. నేను అనేది ఏంటంటే పేరేంటి నాకు గుర్తుకి నేను యూట్యూబ్లో పెట్టడంలే, భలే పని. మేమిద్దరు మనందరం మాట్లాడుకున్నది ఫోటోలో రాదు కదా, జస్ట్ మనం దాన్ని చూసి సంతోషంగా వద్దండి డిలీట్ చేస్తాను, డిలీట్ చేయాలి. అది మన చేతిలో పనే. నేను నాకు ఎందుకో నేను చూడంగానే అంటే కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమంది చూస్తే కొత్త బుద్ధి అవుతుంది, పెద్దలు అన్నట్టు మాట్లాడే బుద్ధి వేసింది మిమ్మల్ని చూసి. ఓకేనా? ఎందుకంటే మనం అందరం ఈ లోకంలో పుట్టినంతకాలం దేవుడి భక్తాలు చేసుకుంటున్నాం అనుకో, చనిపోయిన తర్వాత ఒకే ప్లేస్ కదా, అదే ఒకటే కదా, రెండోది ఉండదు కదా, ఉండదుగా. అదే ఆ భగవంతుడి దగ్గరికి మనం జారాలి. ఆ భగవంతుడు ఎవరంటే ఏకీ భగవాన్. ఆయన ఎవరు? నేను సర్వ సృష్టికి ఆది సంపూర్ణుని అన్నాడు. మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ఇదిగో యుగాలు జీవిస్తున్నానని చెప్పాడు. వేసుకో. నేను అనేది ఏంటంటే నాకు వేరే దురుద్దేశంతో కాదన్నా, మన ఇద్దరు సహోదరులు, దేవుని బిడ్డ, తల్లులు వేరే అవ్వచ్చు. ఏమంటావు? బతుకు తెరుగు కోటి విద్యలు అని అన్నట్టు ఎవరి విద్య వాళ్ళు చేతనం. నువ్వు నేను నిన్నదా లారీ డ్రైవర్ చేశా, కుడి కొరకేగా, దేవుని కొరకు చేస్తాను. అంటే కొన్ని ఆత్మలను దేవుని వైపు త్రిప్పాలి. పలానా టైంలో పలానా ఇజ్రాయిల్ ఇంటి దగ్గర పలానా సహోదరుడితో మాట్లాడుకున్నాం అని అప్పుడు గుర్తుకోవాల్సి చూసుకుంటాం. మా పిల్ల కూడా అదే మెచ్చుకుంటుంది. అంతేగాని ఇదేదో మనకు లక్షలు వస్తాయి యూట్యూబ్లో పెడితే ఇది దుర్మార్గం మాటలు మాట్లాడుతుంది. మనం దేవుని గురించి పరిచయం చేసుకోవడం ఈ అనుభవం నాకు చెప్పాలా. నేను ఎప్పుడైతే తీసుకున్నానంటే ఖాళీ ఉన్నవాళ్ళు కత్తి మనం మాట్లాడుకోవడానికి బాగుంటుందని నేను అన్నాను. మనం అంతా దేవుని పెట్టడం చేసుకొని కలుసుకోండి, ప్రార్థన చేసుకోండి. మన కోసం ఒకే ఒక మాట చెప్పినేసి నేను మీకు పంపించాను. తాండ్య మహాబ్రాహ్మణుడు రాసిన 35వ మంత్రంలో సర్వపాప పరిహో రక్త ప్రోక్షణ మహా తదరక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అన్నాడు. సర్వ మానవులు పాపాలు పరిహారం కావాలంటే తదనగా ఏ పాపం ఎరిగినవాడు పరిశుద్ధుడై ఉంటాడని ఆనాడే వాళ్ళ ద్వారా ప్రవచనం వచ్చింది, భక్తుల ద్వారా ప్రవచనం వచ్చింది, రాసి ఉంది, ప్రవచనం కూడా చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు, మన కోసం చనిపోయాడు. రెండో మంత్రం ఏంటంటే ఓం పంచగాయన మహా అన్నాడు. 5 గాయాలు పొందిన దేవుడు ఎవరున్నారో మీరే ఆలోచించి ప్రార్థన చేసుకోండి. నేను అనేది అదే. ఓకేనా? కట్ చేసి